ఏపీలో వెలుగులోకి వచ్చిన మెడ్టెక్ జోన్ అక్రమాలు. ఈ మెడ్టెక్ జోన్ ఏంటి? ఏం వెలుగులోకి వచ్చాయి? గత ప్రభుత్వం హయాంలో ఈ మెడ్టెక్ జోన్ ఎలా దెబ్బతింది? ఏపీ అభివృద్ధిలో భాగం కావాల్సిన ఇది ఏ విధంగా అభివృద్ధిని కుంటుపరిచిందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో మెడ్టెక్ జోన్ ఒకటి కేటాయించారు. అది వైజాగ్లో ఒక చాలా విలువైన భూములను సేకరించి అక్కడ మెడ్టెక్ జోన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సో దానికోసం గాను దాదాపు 30,000 కోట్ల విలువైన పెట్టుబడులు ఆశించి అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఆ ప్రాజెక్టు ఏమైంది? అసలు అతిగతి లేకుండా పోయింది. అసలు దానికి సంబంధించిన వివరాలు ఏంటి? ఎందుకు అది అభివృద్ధి జరగలేదు? ఎందుకు ఆగిపోయింది అనేది చూస్తే, ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ కేటాయించిన తర్వాత దానికోసం కొన్ని నిధులు కూడా కేటాయించింది. అనేక కంపెనీలు ఇక్కడికి వస్తాయని ఆశించింది. అయితే ఏ కంపెనీలు అంటే, మెడ్టెక్ జోన్ అనగానే ఇది వైద్య శాఖకు సంబంధించిన అనేక పరికరాలు తయారు చేసే కంపెనీల హబ్ అనమాట. సో ఇలా వేరు వేరు రకాల ఇప్పుడు స్కానింగ్ మిషన్లు కావచ్చు, అలాగే రకరకాల ఆపరేషన్ చేసే టూల్స్ కావచ్చు, ఇలాంటివి అనేక వైద్య పరికరాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ తయారు చేయడానికి వేరు వేరు సంస్థలు, ఒకే సంస్థ చేయదు కాబట్టి వేరు వేరు సంస్థలు ప్రపంచ దేశాల నుంచి వాటిని పిలిచి ఇక్కడ ఏర్పాటు చేసే ప్రోగ్రాం పెట్టుకున్నారు. కానీ ఆ సంస్థలు పెట్టుబడులు పెడతాయని ఆశిస్తే కనీసం వీళ్ళు దాదాపు 30,000 కోట్ల పెట్టుబడులు ఆశిస్తే కనీసం 300 కోట్ల పెట్టుబడులు కూడా రాలేదు. ఎందుకు ఇలా జరిగింది, ఏమైందని చూస్తే, ఎప్పుడైతే టీడీపీ గవర్నమెంట్ దీనికి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేయడం కోసం ఒక 300 కోట్ల దాకా టీడీపీ గవర్నమెంట్ దానికోసం ఇవ్వడం జరిగింది. అవి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు కోసం మాత్రమే. సో అది ప్రయత్నం జరిగింది. ఆ తర్వాత గవర్నమెంట్ హయాంలో ఏవో చిన్న పథకాలు, చిన్న చిన్న కంపెనీలు రావాలని మొగ్గు చూపిన తర్వాత గవర్నమెంట్ మారిపోయింది. గవర్నమెంట్ మారిపోయిన తర్వాత ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాత్రం ఎలాంటి కంపెనీలు రాలేదు. దాంతోపాటు ఇది ఒక ప్రైవేటు వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోయింది. ఆ ప్రైవేటు వ్యక్తి ఏ రూల్స్ కూడా పాటించకుండా ఆయన కొత్త రూల్స్ క్రియేట్ చేసుకొని ఎవరిని అక్కడికి రానివ్వకుండా అడ్డుకుంటూ తన ఇష్టానుసారం కంపెనీలకు ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. దాంతో ఆ బోర్డులో ఉన్న వ్యక్తులు, ఈ ప్రాజెక్టుకి సంబంధించిన బోర్డులో ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వీళ్ళందరినీ తన గుప్పిట్లో పెట్టుకొని, ఈ ప్రైవేటు వ్యక్తి కూడా ఆ బోర్డుకు సంబంధించిన వ్యక్తి, తాను దీన్ని తన చేతుల్లోకి తీసుకొని తాను నడిపించడం మొదలుపెట్టాడు. ఇలా చేయడం వల్ల కనీసం జిల్లా కలెక్టర్లు, దీనికి సంబంధించిన కీలకమైన వ్యక్తులు కూడా దాంట్లోకి వెళ్ళి పరిశీలించడానికి, సమీక్ష చేయడానికి కూడా అవకాశం లేకుండా చేశాడు. సో అంత దారుణంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఈ మెడ్టెక్ జోన్ ఆ విధంగా ఆగిపోవటం వల్ల ఇక వేరే అవకాశాలు ఏమీ లేవు, వేరే కంపెనీలు ఏమీ తీసుకొని రాలేదు, వాళ్ళు అలాగే ఉండిపోయారు. సో అయితే వీళ్ళ ఒప్పందాలకి లేదా వీళ్ళ స్వలాభాలకి అనుకూలమైన కంపెనీలు తీసుకురావాలని వీళ్ళు ఆలోచించారు. ఆ విధంగా చేసిన ప్రయత్నాల్లో భాగంగా ఒక కంపెనీ దాదాపు 15 కోట్లు పెట్టడం కోసం పెట్టుబడి పెడుతూ ఇక్కడ ఏర్పాటు చేస్తాము మా కంపెనీని అని చెప్పేసి రావడం జరిగింది. అయితే ఈ వచ్చిన కంపెనీని కూడా వీళ్ళు ఏం చేశారంటే, కంపెనీకి అవకాశం ఇచ్చారు, బాగానే ఉంది. కానీ ఆ తర్వాత దాదాపు 33 కోట్ల పెనాల్టీ విధించారు. సో దాంతో వీళ్ళు మేము ఇక్కడ ఉండలేము, మేము ఇక్కడ ఉత్పత్తులు చేయలేము అని చెప్పేసి ఆ కంపెనీ భయపడిపోయి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇలా వచ్చిన కంపెనీల్ని భయపెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజి అదొక దందా క్రియేట్ చేశారనమాట. ఆ విధంగా కంపెనీలు తరిమేయడం జరుగుతూ వస్తుంది. అయితే ఇలా వెళ్ళిపోయిన తర్వాత తిరిగి ఎలాగోలా మళ్ళీ కంపెనీలు రప్పించాలని ఆలోచించారు. అది కూడా వాళ్ళ స్వలాభం కోసం నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు 300 కోట్లు ఇవ్వడం జరిగింది. అలాగే వైసీపీ గవర్నమెంట్లో దాదాపు 100 కోట్ల దాకా ఇవ్వడం జరిగింది. సో ఇన్ని కోట్లు ఇస్తున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా డెవలప్ చేయలేదు వీళ్ళు. తిరిగి ఏదో ఒకటి చేద్దామన్న ఆలోచనతో కొన్ని చైనా కంపెనీలను ఆహ్వానించడం జరిగింది. నిజానికి చైనా కంపెనీల ఆహ్వానం అనేది 2020లోనే చైనా కంపెనీలు మన దేశంలో పెట్టుబడులు పెట్టడానికి లేదు అంటూ మన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వము తీవ్రంగా ఒక ఛాయిస్ తీసుకుంది. చైనా కంపెనీలు నిషేధించింది, మన దేశంలో పెట్టుబడులు పెట్టనివ్వకుండా. గతంలో అనేక కంపెనీలు మన చైనా కంపెనీలు పెట్టుబడులు పెట్టేవి. భారతదేశంలో చైనా వాళ్ళు అద్భుతమైన బిజినెస్ చేసేవాళ్ళు. కానీ ఈ చైనాకి పర్మిషన్ ఇవ్వకుండా ఎప్పుడైతే ప్రభుత్వం అడ్డుకుందో అప్పుడు కంపెనీలన్నీ ఆగిపోయాయి అన్నమాట. అయితే ఇది కూడా మనకు ఆల్రెడీ తెలిసిందే, గాల్వాన్ లోయ సంబంధించి చైనా వాళ్ళ ఆక్రమణ, ఇక్కడ డిస్ప్యూట్ రేగడము, ఆ డిస్ప్యూట్ పెద్దదయ్యి ఇలాంటి నిర్ణయం ఒకటి గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. ఈ సిచ్యుయేషన్లో ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ముందే గ్రహించిన ఈ సదరు ప్రైవేటు వ్యక్తులు ఏం చేశారంటే, 2019లోనే, అంటే ఒక సంవత్సరం ముందే వాళ్ళు పెట్టుబడులు పెట్టించారనమాట. ఇక్కడ పెట్టుబడులు పెట్టించి ఇక్కడికి రప్పించి ఆ కంపెనీ కార్యకలాపాలను స్టార్ట్ చేసేలా వీళ్ళు ప్రోగ్రామ్ చేశారు. ఆ తర్వాత వీళ్ళకు రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి మళ్ళీ దానికి కూడా దాదాపు కోట్ల రూపాయల రాయితీలు ఇవ్వడం జరిగింది. ఇలా కోట్ల రూపాయల రాయితీలు మరి వాళ్ళకే చెందాయా లేకపోతే ఈ ప్రైవేటు వ్యక్తుల ఖాతాల్లోకి వెళ్ళాయా తెలియదు. ఇన్ని రాయితీలు ఇచ్చిన తర్వాత ఆ కంపెనీలు కూడా, ఆ చైనా కంపెనీ కూడా తను చేయాల్సిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో ఆ ప్రోడక్ట్లు వచ్చేసి సిటీ స్కాన్కి సంబంధించిన మిషన్లు కావచ్చు, అలాగే ఎంఆర్ఐ స్కానుల్లో వాడే మ్యాగ్నెటిక్స్ కావచ్చు,
ఇలాంటివి తయారు చేసే సంస్థ అనమాట. సో ఈ సంస్థ అవి ఉత్పత్తి చేస్తుంది అనుకుంటే అది కూడా కుంటుపడింది. అది కూడా సరిగ్గా జరగలేదు. వీళ్ళ మీద కూడా పెనాల్టీలు వేయడం మొదలుపెట్టారు. సో ఇదంతా కూడా అక్కడ దాదాపు ఎన్నో కంపెనీలు వచ్చి ఉపాధి దొరుకుతుంది. ఒక మెట్టెక్ హబ్గా మన ఏపీ మారుతుంది అని ఆశిస్తే ఏదీ జరగలేదు. ఇప్పుడు హైదరాబాదే చూసుకుంటే ఫార్మా హబ్గా ఉంది. అనేక ఫార్మా కంపెనీలు మొట్టమొదట ఎంచుకునే నగరం ఏదైనా ఉందయ్యా అంటే అది హైదరాబాద్ మాత్రమే. హైదరాబాద్కు అలాగే మొత్తం మన భారతదేశానికి సంబంధించి హైదరాబాద్ అనేదే ఒక ఫార్మాకి సంబంధించి ఒక కీలకమైన హబ్ అనమాట. ప్రపంచంలో అత్యంత అద్భుతమైన వ్యాక్సిన్లు తయారు చేసే కెపాసిటీ మన భారతదేశానికి ఉంటే అందులో కూడా దాదాపు 60% వ్యాక్సిన్లు హైదరాబాద్ నుంచే ఉత్పత్తి అవుతాయి. ఇంత బలంగా హైదరాబాద్ని గత ప్రభుత్వాలు రూపొందించుకొని స్ట్రాంగ్గా తయారు చేసుకుంటే ఏపీలో చూసుకుంటే మాత్రం ఇలా కొర్రీలు వేస్తూ ఇట్లా ప్రైవేట్ వ్యక్తులు చేతుల్లో పెడుతూ అభివృద్ధిని కుంటుపడుస్తూ నాశనం చేస్తున్నారనమాట. ఇప్పుడు అయితే చంద్రబాబు ప్రభుత్వంలో కూడా అది సరిగ్గా డెవలప్ అయిన దాఖలాలు లేవు. ఎందుకంటే 5 సంవత్సరాల పరిపాలనలో ఆయన కేవలం అమరావతి మీదనే దృష్టి పెట్టడం వల్ల ఈ మెట్టెక్ అభివృద్ధి అనేది ఆగిపోయింది. ఇక్కడ రావాల్సిన ప్రోడక్ట్లు కానీ కంపెనీలు కానీ రాకుండా పోయాయి. తిరిగి ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ కూడా అదే పనిచేసింది. సో ఇద్దరే దొందే అనమాట. ఇప్పుడు దీని గురించి చర్చించడం ఎందుకు అంటే కొత్తగా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఈ ప్రతిపాదన టీడీపీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ కాబట్టి ఇప్పుడు మళ్ళీ కంపెనీలను ఆకర్షించి మళ్ళీ కంపెనీలను తీసుకొస్తారా, అనేక రాయితీలు ప్రకటిస్తారా అనే విషయం చర్చకు తేవడం కోసమే ఇది మళ్ళీ వార్తల్లోకి వచ్చిందనమాట. మరి టీడీపీ గవర్నమెంట్ ఏం చేస్తుందో చూడాలి. అయితే దీంట్లో ఇంకా మరిన్ని కీలక విషయాలు గమనిస్తే ఇదంతా ఇలా కావడానికి కారణం ఏంటి, వెనక ఎవరున్నారు, ఎలాంటి వ్యక్తులు ఉన్నారు అనేది గమనిస్తే గతంలో ఏపీ ప్రభుత్వంలో జగన్ గవర్నమెంట్లో ఆయనకి కీలకంగా వ్యవహరించిన ఒక స్వామీజీ ఉన్నారు. ఆ స్వామీజీ పర్యవేక్షణలోనే ఈ మెట్టెక్ జోన్ వ్యవహారాలన్నీ నడిచాయని చెప్పేసి వార్తలు వచ్చాయన్నమాట. ఆ స్వామీజీ ఎవరు ఆయన జగన్న ఆత్మ జగన్న గుండెకాయ అని చెప్పేసి వ్యాఖ్యానించిన స్వామీజీనా లేకపోతే వేరే స్వామీజీనా ఎవరో చూడాలి. ఎందుకంటే ప్రభుత్వ కార్యకలాపాల్లో 2-3 సార్లు ఒక స్వామీజీ పాల్గొన్నారు. మరి ఆయనో కాదో తెలీదు. ఇది ఇలా ఉండగా ఈ స్వామీజీని ప్రసన్నం చేసుకోవడానికి ఈ బోర్డులోని ప్రైవేటు వ్యక్తి కన్నేసి ఆయన స్వామీజీ ఆశ్రమానికి చేరిపోయి అక్కడ ఆయన ప్రసన్నం చేసుకొని దీనికి సంబంధించిన హక్కులన్నీ ఆయన చేతిలోకి తీసుకున్నట్టుగా కనిపిస్తుంది. అలా తీసుకొని ఈయన ఇవన్నీ నడిపించుకుంటూ వచ్చాడు. సో ప్రభుత్వం కూడా ఈ జగన్ కూడా పట్టించుకోకుండా వదిలేయడంతో ఇంకా ఆయన ఇష్టారాజ్యంగా సాగింది. సో ఇదిలా సాగిన తర్వాత ఇది ఒకటే కాదు, సీఎంఓలో ఉన్న పూనం మాలకొండయ్య అండదండలు ఈ వ్యక్తికి పుష్కలంగా ఉన్నాయని అందువల్లే ఇదంతా చేయగలిగాడని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. అయితే దీని మీద దర్యాప్తు చేయాల్సి ఉంది. ఎందుకంటే దాదాపు ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 400 కోట్లు ఖర్చు పెట్టింది. ఆ డబ్బు ఏమైంది, నిజంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా లేదా అనేది చూడడం కోసమైనా సరే దర్యాప్తు చేయాల్సిందే. సిబిఐకి ఇవ్వాలి, దర్యాప్తు చేయించాలి. దీంతో పాటు ఆ వ్యక్తికి సంబంధించి ఆ వ్యక్తి ఎవరు ఏంటి, ఇక మిగతా కంపెనీల నుంచి కూడా ఏమేమి ఆయన విరాళాల రూపంలో లేదా కమిషన్ల రూపంలో లేదా వీళ్ళు పెనాల్టీలు వేసి ప్రైవేట్గా వసూలు చేశారు కాబట్టి ఈ రూపంలో ఎంత వసూలు చేశారనేది కూడా లెక్క తేలాల్సి ఉంది. సో ఇదే చూడాలి. అయితే ఇదంతా గతంలో జరిగిన విషయం అనుకుంటే ప్రస్తుతం ఇప్పుడు మెట్టెక్ జోన్ మళ్ళీ పట్టాలు ఎక్కుతుందా, మళ్ళీ మెట్టెక్ జోన్ అద్భుతంగా తయారవుతుందా అని గమనిస్తే ప్రస్తుతానికైతే అక్కడ అధ్వాన్నంగా ఉంది. కానీ వైద్యశాఖకు సంబంధించిన మంత్రి సత్యకుమార్ ఏమంటున్నారంటే అయితే ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉందని గమనిస్తే అధికారులు అలాగే ప్రభుత్వ అధికారులు మంత్రులు మాత్రం అక్కడ బ్రహ్మాండంగా ఉందని చెప్పి ఉదరగొడుతున్నారు, గురిడి కొట్టించే పనిలో ఉన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ఏమంటున్నారంటే అక్కడ చాలా అద్భుతంగా ఉంది, ప్రైవేటు కంపెనీలు వచ్చి అక్కడ పెట్టుబడులు పెట్టండి అని అంతర్జాతీయ కంపెనీలు ఆహ్వానిస్తున్నారు. గత వారంలో అబుదాబి నుంచి MF2 అనే ఒక కంపెనీ ఇక్కడ పెట్టుబడి పెట్టడానికి వచ్చింది. అయితే వాళ్ళు మెట్టెక్లో పెట్టుబడి పెట్టండి అని సూచించడం జరిగింది.